హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇది రాయచూరు జొన్న రొట్టె హౌస్ అండి. ఇక్కడ మన కర్నూలులోనే భాస్కర్ నగరంలో ఉందండి. పాత అయ్యప్ప స్వామి గుడికి దగ్గరలో ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోలో ఇంతకుముందు చెప్పేసినాను. అడ్రస్ కూడా భాస్కర్ నగర్లో ఉంటుంది. భాస్కర్ నగర్లో జ్యోతి బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది. నాగల కట్ట ఉంది, రావి చెట్టు ఉంది, ఇక్కడ అక్కడ ఉంటుందండి, చూసుకోండి. రొట్టెలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదని నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కాలంలో అందరికీ ఆ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మా దగ్గర 4 రకాల రొట్టెలు దొరుకుతాయండి. ఒకటి జొన్న రొట్టెలు, ఒకటి వచ్చేసి సజ్జలతో చేసిన రొట్టెలు, ఇంకొకటి వచ్చేసి రాగి రొట్టె, ఇంకొకటి వచ్చేసి జొన్న రొట్టెని మేము మళ్ళా మసాలా రొట్టెలుగా తయారు చేస్తాము. డబల్ పని ఉంటుంది అది. అలాగే 4 రకాల రొట్టెలు దొరుకుతాయి. ఫస్ట్ జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు ఉంటాయి కదా, అవి ఒక్క ప్యాకెట్లో 5 ఉంటాయండి. 5 ఉంటే మేము 40 రూపాయలు ఇస్తున్నామండి. 5 రొట్టెలు ఒక ప్యాకెటు 40 రూపాయలు ఇస్తున్నాము. జొన్న సజ్జ మాత్రమే. రాగి రొట్టెని 50 రూపాయలు ఇస్తున్నామండి. దాంట్లో కూడా 5 ఉంటాయి. ఇంకొకటి కారం రొట్టెలు, మసాలా రొట్టెలు అనేది చేస్తాము. జొన్న రొట్టెల్ని మళ్ళీ డబల్ పని ఉంటుంది మాకు. జొన్న రొట్టెల్ని మసాలా రొట్టెలుగా తయారు చేయాలంటే డబల్ పని ఉంటుంది. దాన్ని మేము 5 రొట్టెలు ఉంటే 60 రూపాయలకి ఇస్తున్నామండి. చూసుకోండి. ఒకవేళ మీరు హోల్సేల్గా మా దగ్గర తీసుకొని మీరు రీటైల్గా ఏదైనా మీది ఆల్రెడీ షాపు అది ఉంటే షాపులో పెట్టుకొని మీకు ఆల్రెడీ ఉండే షాపులో ఉండే వస్తువులతో పాటు ఇది కూడా మీరు పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఆ సరుకులతో పాటు ఇది కూడా మీరు ఇది చేస్తారని బిజినెస్ చేసుకోవచ్చు. దానికోసం నేను చెప్తున్నాను. చూసుకోండి. ఇది మన కర్నూలులోని భాస్కర్ నగర్లో ఉందండి. ఈ సజ్జ రొట్టెలు అంటే ఇలాగుంటాయి. ఇక ఇది జొన్న రొట్టె ప్యాకెట్ అండి. ఇవి జొన్న రొట్టెలు ఇవి 5 ఉంటాయి. 40 రూపాయలు ఇస్తున్నాము ఈ ప్యాకెట్. ఇక 7 ఉండేవి సజ్జలతో చేసిన రొట్టెలు, దాంట్లో కూడా 5 ఉంటాయి. అది 40 రూపాయలు ఇస్తున్నాము. అలాగే రాగి రొట్టెల ప్యాకెట్ అక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి రాగి రొట్టెల ప్యాకెట్, దాంట్లో 5 ఉంటాయి. దాన్ని 50 రూపాయలు ఇస్తున్నాము. ఇది వచ్చేసి కారం రొట్టెలు, మసాలా రొట్టెలు, మీరు ఏదైనా అనుకోవచ్చు. ఈ డబల్ పని ఉంటుంది. ఇది జొన్న రొట్టెల్ని మళ్ళీ డబల్గా వర్క్ ఉంటుంది అన్నమాట మాకు. అట్లా 2 సార్లు చేసినట్టు ఉంటుంది. ఇది 60 రూపాయలు ఇస్తున్నాము. దీంట్లో కూడా 5 ఉంటాయి. ప్రతి ఒక్క ప్యాకెట్లో 5 రొట్టెలు ఉండేవి. అయితే రొట్టెల్లో రకాలు ఉండేవి, కొంచెం రేటు డిఫరెన్స్ ఉంటుంది. చూసుకోండి. ఏ టైం వచ్చినా మేము ఇస్తామండి. ఎందుకంటే ఒకవేళ మా రొట్టె హౌస్ మీరు బయట బోర్డు చూసి రాయచూరు జొన్న రొట్టె హౌస్ అని ఉంటుంది. 3 రకాల రొట్టెలన్నీ ఆ బోర్డులో చూపించుంటాము. చూసుకోండి. ఈడ భాస్కర్ నగర్లో అయ్యప్ప స్వామి గుడికి దగ్గరలో నాగలకట్ట ఉంటుంది. నాగలకట్ట ఈడ రావి చెట్టు ఉంది. ఈడ రాధికా జ్యువెలర్ ఉంది, సమృద్ధి హాస్టల్ ఉంది. మీకు గుడ్డి గుర్తు చెప్తున్నా నేను. ఇట్లుంటుంది. ఏమీ లేదు, అస్సలు మేము చూడలేదంటే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి రాండి. ఎప్పుడుకు ఉంటుంది. ఒకవేళ మీ బోర్డు చూసి మీరు కనుక్కొని ఈ షాప్ ఏమన్నా తాళం వేసింటే 1 నిమిషం నిలబడి నాకు ఫోన్ చేయండి. మేము దానికి ఆ షాప్కి ఎదురింట్లోనే మేము ఫ్యామిలీ ఉంటున్నామండి. 40 నంబర్ రాసి ఉంటుంది రెడ్ ఇంకతో. ఆడ ఆ ఇల్లు చూసుకొని మమ్మల్ని పిలిచినారంటే లేదా బయట నుంచినే ఫోన్ చేసినారంటే మేము బయటకు వచ్చి చూస్తాము. ఒక వర్క్ లేనప్పుడు ఏమన్నా గిరాకీ లేదులే ఇప్పుడు అనుకున్నప్పుడు భోజనానికి మా పనులు ఉంటాయి కదండి, ఫ్యామిలీ ఉంది కదా, దానికే పని ఉంటే మేము బయట తాళం వేసి పోయి ఉంటాము. కనిపిస్తుంటాయి రొట్టెలు కనిపించేలాగా డ్రిల్ ఆకలేసి పోయి ఉంటాము. మీరు వచ్చి ఫోన్ చేసి
అట్లా పెట్టి పోయినారంటే ఎక్కడ దూరం పోయిండారు కదా. రొట్టె ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వాకలి మీకు కనిపిస్తుంది. రొట్టెల బాక్సులు, కార్డ్బోర్డ్స్ బాక్సులు కనిపిస్తవి, చూసుకోండి. ఆడ బయట నిలబడి మమ్మల్ని పిలిస్తే మేము చేస్తాము. ఏ టైం వచ్చినా మేము ఇస్తామండి. నైట్ 11 అయినా మేము తెరిచి డోర్ తెరిచి మీకు రొట్టెలు ఇస్తాము. ఫోన్ చేయండి చాలు. ఎప్పుడు ఉంటుంది. పొద్దున కూడా ఎంత తొందరగా కావాలంటే కూడా మీరు ఎక్కడైనా ఊరికి ఇరికి ట్రాన్స్పోర్ట్ తీసుకుని పోయే వాళ్ళు ఉంటాయి. చాలా వరకు ఒకటి ఏమంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి, ఇంకొకటి బ్యాచులర్స్ అండి. ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నాను, బ్యాచులర్స్ ఒక్కసారి విజిట్ చేయండి. నేను పాంప్లెంట్ ఆల్రెడీ పంపించేసినాను. న్యూస్ పేపర్లో పెట్టి నా చుట్టూ ఏరియాలకు అన్నిటికీ పాంప్లెంట్ పంపించేసినాను. మీరు చూసుకోండి. ఇది ఏం లేదులే అని పాంప్లెంట్ని చూసి పడేయద్దండి. చదువుకొని దాన్ని చూసుకొని అడ్రస్ కనుక్కొని విజిట్ చేయండి. చాలా వరకు బ్యాచులర్స్కి నేను ఒక చెవి మాట చెప్పినట్టు చెప్తున్నాను. మీకు ఆ రోజు ఫుడ్ లేదు, ఏదో హోటల్ లేదు, మీరు చేసుకొని వంట చేసుకుంటుంటే, అన్నం వండుకుంటుంటే మీకు ఫ్రీ లేదు, మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ రోజు ఏమో చేయలేను అనిపించినప్పుడు ఒక 2 రొట్టెలు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకున్నారా, ఏదో ఒక పొడి గిడి తెచ్చుకొని ఉంటారు కదా ఊర్లో, శనగగింజల పొడి అది ఇది అలాంటి పొడిలు ఉంటే ఆ పెరుగులో వేసుకొని ఒక 2 రొట్టె 3 రొట్టె తినొచ్చండి. లేదు ఏదో రసము సాంబారు దొరికిందంటే ఒక 2-3 రొట్టెల్ని పొడి చేసుకొని ప్లేట్లో వేసుకొని దాని మీద సాంబార్ వేసుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఏమంటే నాన్ వెజ్ తింటారు. నేను అందరికీ చెప్పట్లేదు. నాన్ వెజ్ తినలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి నేను చెప్పట్లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెను మటను కొంచెం మీరు పులుసులాగా ఉండి లేదా కొంచెం చారులాగా చేసుకునే వాళ్ళు ఉంటే ఆ నాన్ వెజ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ ఆదివారం నాన్ వెజ్ తినేవాళ్ళు వెతుక్కుని వస్తారు మా షాప్కి, చూసుకోండి. అలాగా లేదు సాంబార్ గింబర్ దొరికింది హోటల్లో అంటే తీసుకొని వేసుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంట్లో పప్పు ఉంటే పప్పుతో తినవచ్చు, లేదా నూనె వంకాయ, గుత్తి వంకాయ, మామూలు నార్మల్ వంకాయ, ఏ కూర ఉంటే కూడా తినచ్చండి. అంత బాగా హెల్తీ కూడా. ఈ రొట్టెలు మేము కూడా తింటున్నాము, చాలా శుభ్రంగా చేస్తున్నాము. మొత్తం క్లీన్ బాగా ముందు జొన్నల్ని, రాగిల్ని, సజ్జల్ని ముందు తెచ్చుకుంటాము, బాగా క్లీన్ చేస్తాము, గిర్నీ పట్టిస్తాము. మళ్ళీ గిర్నీ పట్టించిన పిండిని మళ్ళీ జల్లెడి పెడతాము. జల్లెడి పట్టుకోకుండా మేము చేయలేమండి. మిషన్లో రొట్టెలు చేస్తాము. మిషన్ రొట్టెలను ఒత్తిస్తుంది అంతే, కాల్చేది మళ్ళీ మనుషులే కాలుస్తాము. ఒక 2-3 మాకు వర్కర్స్ ఉండారండి, మేము చేసుకుంటాము. అట్లా మా పని ఉంటుంది, శుభ్రత ఉంటుంది. అమ్మ ఫుడ్డు, అమ్మ స్వగ్ర ఫుడ్డు అని అంటారు కదా, అంతే నీట్గా చేస్తున్నాం సార్. ఈ రొట్టెల్ని మేము కూడా తింటున్నాము. నేను మళ్ళీ చెప్తున్నాను, రొట్టెలు తింటే హెల్తీగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మీకు పొట్ట గిట్ట బాగా క్లీన్గా ఉంటుంది ఈ రొట్టెలు తింటే. ఏమిట్లు చెప్తున్నారు అనుకోవద్దండి, ఎక్స్పీరియన్స్ అట్లా నేను చెప్తున్నాను. నేను 2-3 డాక్టర్ని కూడా అడిగినాను, వాళ్ళు కరెక్ట్ ఉంది, ఈ ఫుడ్ మంచిది అన్నాకనే నేను పెట్టినాను. అది కూడా మీరు చూసుకోండి. సజ్జ రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె, 3 రకాల రొట్టెలు, మళ్ళా జొన్న రొట్టెని మళ్ళీ ఇంకొక రకంగా మసాలా రొట్టెలుగా తయారు చేస్తాము. ఒకటేమంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అంటున్నానంటే, ఇప్పుడు నలుగురికి చేరిందంటే ఇంకొక నలుగురికి ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ప్లీజ్ అని అడుగుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే. ఇదివరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. నా ఛానల్ షేర్ చేసిన దానికి, సబ్స్క్రైబ్ చేసిన దానికి, చూసిన దానికి
ఒక నేనైతే ఒక మంచి పని చేస్తున్నాము, ఒక మంచి ఫుడ్ పరిచయం చేస్తున్నానని అనే ఖుషి నాకుంది. మీకెంత ఉందో, మీరు మంచిదా కాదా, మీకేమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. అంతే సార్. థ్యాంక్ యూ.